హాయ్ అండి. దిస్ ఈజ్ రజిత. ఈరోజు నేనొక బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ మీతో షేర్ చేసుకోవడం కోసమని ఈ వీడియో చేస్తున్నాను. యాక్చువల్‌గా మా దగ్గరికి ఒక క్లయింట్ శారీ పంపించారు. ఆహ్, హ్మ్, దాని వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఇంటికి ఆ శారీ పంపించమన్నారు. సో, మేము యూజువల్‌గా మన కనెక్టివిటీ ఏంటి ర్యాపిడో గాని, ఊబర్ గాని. ఊబర్ చేసి నేను ఆ శారీని మణికొండకు పంపించడం జరిగింది. సో, అతను ఏం చేశాడో తెలీదు. అక్కడికెళ్ళిన తర్వాత క్లయింటు కొన్ని ఫోటోసు, వీడియోసు షేర్ చేసుకున్నారు. నేనవి కూడా షేర్ చేస్తాను మీకు. తనక్కడికెళ్ళిన తర్వాత ఆ శారీ మొత్తం కాలిపోయి ఉందండి. మేమిచ్చిన కవరు, లోపల ప్యాక్ చేసిన జిప్‌లాక్ కవరు అంతా కాలిపోయి, ఆ జిప్‌లాక్ కవర్‌కుండే ప్లాస్టిక్ అంతా ఆ శారీకి అంటుకోవడం జరిగింది. అవన్నీ క్లయింట్ క్లియర్‌గా పిక్చర్స్ తీసి పెట్టారు. వీడియో తీసి పెట్టారు. మమ్మల్నడిగితే మేము షాక్ అయిపోయామనమాట. ఎందుకంటే, ఇక్కడ నుంచి మేమిచ్చేటప్పుడు శారీని మొత్తం జాగ్రత్తగా ఎలా ఉన్న శారీని అలాగే పంపించాము. సో, నేను సీసీటీవీ ఫుటేజ్‌లో చూస్తే మా దగ్గర మేము శారీ ఎలా ప్యాక్ చేసామో అలాగే ఉంది. నేను ఎవిడెన్స్ కోసం అని జెప్పేసి కస్టమర్‌కి మేము ప్యాక్ చేసి ఇచ్చిన సీసీటీవీ ఫుటేజ్ కూడా పంపించాను. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఎవరికైనా బాధుంటది గదండీ! ఆ శారీ అట్లా అయిపోయింది అని జెప్పి. ఇప్పుడిక్కడ మనం ర్యాపిడోని, ఊబర్‌ని నమ్మి గుడ్డిగా మనము వాళ్ళకిచ్చేసాము. అతనది సైలెన్సర్ దగ్గర ప్లేస్ చేసుకొని తీసుకెళ్ళాడు. దానివల్ల ఆ శారీ మొత్తం డ్యామేజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ వీడియో తీసి పోస్ట్ చేయడానికి కారణం ఏంటి అనంటే, మాలాగా ఇంకెవ్వరికీ అవ్వగూడదని. నేను ఆల్రెడీ ఊబర్‌లో కంప్లెయింట్ చేశాను. వాళ్ళిది మీకు రిపీట్ కాకుండా చూసుకుంటామనే అన్నారు. కానీ లాస్ అయితే భరించాల్సిందే గదా! ఎవరు ఆ లాస్‌ని భరించబోయేది లేదు. సో, అందుకని మాలాగా ఇంకెవరికీ జరగొద్దు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద బుటీక్ ఓనర్స్ ఈ ర్యాపిడోని, ఊబర్‌ని నమ్ముకునే బిజినెస్ చేస్తున్నారు. సో, వాళ్ళందరూ అలర్ట్ అవుతారని జెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను.